అయితే తాజాగా కూడా ఒక వార్త అయితే మనకి యూట్యూబు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీగా కూడా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా గట్టిగా ఈ వాదన అయితే ఒంగోలులో, అదేవిధంగా బాలినేని అభిమానులు అయితే గట్టిగా చెప్తా ఉన్నారు. బాలినేనికి ఎమ్మెల్సీ పదవికి కన్ఫామ్ అయిందని చెప్పి కూడా. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవులు కూడా ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేల కోటాలో మనకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా వైసీపీ నేత ఒక అతను ఉన్నారు. ఆయన ఆ పదవికి కూడా రాజీనామా చేసి యూటర్న్ రాజకీయాలు తీసుకొని వేరే పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కనుక కన్ఫామ్ కనుక అయితే సో ఎమ్మెల్యే కోటాలో కూడా ఎమ్మెల్సీగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ కనుక ఓకే అనే పని అయితే పవన్ కళ్యాణ్ అధినేత కూడా బాలినేని పట్ల సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఆ పదవి కట్టబెట్టేందుకు కూడా తెర వెనుక జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సైలెంట్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు దూరంగా కూడా విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్లోనే ఉంటూ అక్కడే కొంత తెర వెనుక కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకొని ఎమ్మెల్సీ పదవి కూడా పొంది మళ్ళీ తిరిగి కూడా తన రాజకీయ సత్తా ఏందో చూపించేందుకు కూడా రెడీ అవుతున్నట్లుగా కూడా కొంత బాలినేని వర్గం అయితే చెప్తా ఉంది. బాలినేని గనక ఎమ్మెల్సీ పదవి కనుక జనసేన పార్టీ నుంచి కనుక కట్టబెట్టినట్టయితే ఆయనకి ప్రోటోకాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత చొరవ చూపే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అటు వైసీపీలో కూడా పెద్దన పాత్ర పోషించారు కాబట్టి జనసేన పార్టీలో కొంత ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని చిన్న లోపాలను కూడా సవరించుకొని ఆయన నేతృత్వంలో కూడా గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా కొన్ని శాటిలైట్ ఛానల్స్ అయితే ట్రోల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేనికి ఎమ్మెల్సీ పదవి రావటం అనే అంశం కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఒంగోలులో అభిమానుల్లో అయితే ఫుల్ జోష్ ఉంది. మళ్ళీ తమ అధినేతకు రాజకీయ పదవి దక్కటంతో అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే కూడా ఎమ్మెల్సీ పదవి అనే అంశం ప్రచారంలోకి రావడంతో అయితే బాలినేని అభిమానులు ఇటు జనసేన కార్యకర్తలు అయితే కొంత జోష్లో ఉన్నారని మనం తెలియజేసుకోవచ్చు.